ఓం శ్రీమాత్రే నమః. మన తెలుగు టేల్స్ ఛానల్కి నమస్కారం. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు మనం శివరాత్రి రోజు లింగోద్భవం ఎలా జరిగిందో తెలుసుకుందాం. శివరాత్రి లింగోద్భవం గురించి తెలుసుకుంటే మనసులోని కోరికలు ఆ పరమశివుడు మనం అడగకుండానే తీరుస్తాడు. మనం చేసిన పాపాలన్నిటినీ హరిస్తారు. మా లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం మన తెలుగు టేల్స్ ఛానల్ పైన క్లిక్ చేసి బెల్ ఐకాన్ని కొట్టండి, ఆల్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ముందుగా మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఈ ఒక్క సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ ఏదైనా మాకెంతో అమూల్యమైనవే. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్న అందరికీ నమస్కారాలు తెలియపరుచుకుంటూ ఈ కథను భక్తి శ్రద్ధలతో వినండి. ఇక ఈ కథలోనికి వెడదాం. అసలు లింగోద్భవం జరగటానికి ముందు జరిగిన వృత్తాంతం ఏమిటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సర్వేశ్వరుడైన ఈశుడు లింగస్వరూపుడు. అందులోనూ తేజోలింగ స్వరూపుడై అవతరించిన మరుక్షణంలోనే మానవాళికి గొప్ప సందేశాన్ని ఇచ్చాడని వివరించే ఈ కథ సందర్భం శివపురాణంతో పాటు ఇతర పురాణాలలో కూడా ప్రస్తావితమైంది. ఒక్క శివలింగానికి కాసింత పూజను, అభిషేకాన్ని ఏ రోజు చేసిన పుణ్యఫలమే. అందులోనూ శివరాత్రి వేళ లింగోద్భవ సమయంగా చెప్పే సమయంలో ఇక అలాంటి పూజలు, అభిషేకాలు చేస్తే ఎంత గొప్ప పుణ్యఫలం ప్రాప్తిస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఏముంటుంది. పురాణజ్ఞులు, పండితులు అంతా అనే మాట వాస్తవమే కదా. లింగోద్భవ సమయంలో శివుడిచ్చిన సందేశం ఏమిటి, ఆ భవుడికి, శంకరుడికి నచ్చనిది ఏమిటి అనే విషయం కూడా ఇక్కడ ప్రస్తావితమై కనిపిస్తుంది. అసలు మనిషి దైవ సందేశాన్ని అందుకుని లోకయాత్రలో పుణ్యపురుషుడుగా మెలగాలన్నదే మన ఆర్షవాణి. సంప్రదాయ పర్వదినాల అవతరణలో అసలు విషయం. ఆదిదేవుడు నిర్గుణుడు, నిరాకార, నిరంజనుడు అని చెబుతూ ఉంటాము. హిందువులకి అత్యంత పవిత్రమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి. మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. ఆ రోజు భక్తులు బోళాశంకరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాస దీక్ష తీసుకుని జాగరణ చేస్తారు. అసలు ఆ శివరాత్రిని మహాశివరాత్రిగా జరుపుకోవడానికి కారణం తెలుసుకోవాలంటే శివపురాణంలోని శివరాత్రి కథను చెప్పుకోవాలి. ఇక ఈ కథలోని ముఖ్యమైన ఘట్టం బ్రహ్మ విష్ణువుల యుద్ధంతో మొదలవుతుంది. ఒకనాడు బ్రహ్మ విష్ణువు నివసించే వైకుంఠానికి వెళ్తాడు. అక్కడ బ్రహ్మరాకను గమనించి కూడా నిద్రపోతున్న విష్ణువుని బ్రహ్మ ఈ విధంగా అంటాడు: ఈ లోకాలన్నిటికీ గురువునైన నేను వస్తున్నా కూడా నా రాకను పట్టించుకోకుండా నిద్రిస్తున్నావు, లే పైకి అనగా విష్ణువు ఈ విధంగా సమాధానమిస్తారు: నా నాభికమలం నుండి వచ్చిన వాడివే నువ్వు, నాకు చెప్పడం ఏమిటి అని అన్నారు కోపంగా. దానితో మాట పెరిగి పెద్ద తగాదా అవుతుంది. బ్రహ్మకు విష్ణువుకు తాను గొప్ప అంటే తాను గొప్ప అన్న అహంకారం ఎక్కువైపోతుంది. అది కాస్త తీవ్ర రూపం దాల్చి యుద్ధం స్థాయికి చేరింది. చివరికది ఒకరిపై మరొకరు బాణాలను సంధించుకునే స్థాయికి వెళుతుంది. లోకాలన్నీ ఆ తగోను భీతిల్లుతున్న తరుణంలో చంద్రశేఖరుడు హరిబ్రహ్మలకు జ్ఞానాన్ని ప్రసాదించాలనుకున్నారు. విష్ణువు, మహేశ్వరు అస్త్రాలను మరియు బ్రహ్మ పాశుపతాస్త్రాన్ని ప్రయోగించగా వీరిరువురి యుద్ధం వల్ల సంభవించే ప్రళయాన్ని గ్రహించిన దేవతలు బోళాశంకరుని ప్రార్థించగా అప్పుడు పరమేశ్వరులు యుద్ధగణాలతో వచ్చి ఒక పొడవాటి అగ్నిస్తంభాన్ని నిలిచి వారు ప్రయోగించిన మహాపాశుపత అస్త్రాలను మరియు బ్రహ్మాస్త్రాన్ని తనలోని ఐక్యం చేసుకుంటారు. వెంటనే వారి ముందు ఒక దివ్య జ్యోతిరాశిని ఆద్యంతాలు తెలియని స్తంభలింగ రూపంలో అవతరించేలా చేశారు భోళాశంకరుడు. దీనికి బ్రహ్మ విష్ణువులు కంగు తిన్నారు. ఆ స్తంభానికి ఉన్న ఆది అంతాలను చూడాలని నిర్ణయించుకుని బ్రహ్మ ఆది భాగానికి, విష్ణువు అంతిమ భాగానికి చూడాలని వారి వారి వాహనాల్లో ప్రయాణిస్తారు. అప్పటిదాకా అక్కడ లేని ఆ దివ్య జ్యోతి స్తంభం ఏంటా అని హరి బ్రహ్మలు యుద్ధం మాని విస్తుపోతూ చూస్తారు. వెంటనే పార్వతీ వల్లభుడు తన దివ్య లీలా విలాసంతో వారికి ఒక పరీక్ష పెడుతున్నానని ఆ
స్తంభం అగ్రభాగాన్ని ఒకరు, అడుగు భాగాన్ని మరొకరు చూసి రావాలని, ఎవరు ముందుగా వస్తే వారే గొప్పని, వారికి సర్వాధిపత్యం అని చెప్పారు. వెంటనే బ్రహ్మ హంసరూపుడే ఆ తేజోలింగం అగ్రభాగానికి చేరడానికి వెళ్ళాడు. విష్ణువు వరాహరూపుడే ఆ లింగం మూలం ఎక్కడుందో తెలుసుకోవడానికి పాతాళం వైపు ప్రయాణం చేశాడు. హరిబ్రహ్మలకు ఆ దివ్య తేజోరాశి ఆద్యంతాలు ఎంతకీ అంతుపట్టలేదు. ఇంతలో పైనుండి ఒక కౌతకి మగలి పువ్వు రావటం హంసరూపంలో ఉన్న బ్రహ్మ చూశారు. బ్రహ్మ మగలి పువ్వును ప్రలోభపెట్టి తాను ముందుగా తేజోరాశి అగ్రభాగాన్ని చూశానని చెప్పుకోవడానికి సాక్ష్యంగా ఉండమని కోరాడు. పాతాళం వైపు వెళ్ళిన విష్ణువుకు తేజోరాశి పీఠభాగం ఎంత దూరం వెళ్ళినా కనిపించలేదు. ఇంతలో అబద్ధపు సాక్ష్యం చెప్పేందుకు మొగలి పువ్వును వెంట పెట్టుకుని శివుడు దగ్గరకొచ్చారు బ్రహ్మ. బ్రహ్మ ఆ తర్వాత కొద్దిసేపటికి విష్ణువు తేజోలింగం అడుగుభాగం తాను కనుక్కోలేకపోయానని బాధపడుతూ విష్ణుమూర్తి వారు పైకొచ్చి చెప్పారు. శివుడికి బ్రహ్మ తేజోరాశి అనుగ్రహాన్ని తాను చూశానని అందుకు సాక్ష్యంగా మగలి పువ్వు కూడా వెంట వచ్చాడన్నాడు. ఆ అసత్య మాటలకు శివుడికి కోపం ముంచుకొచ్చింది. వెంటనే భైరవుడిని సృష్టించి అసత్యమాడినందుకు బ్రహ్మను దండించమన్నాడు. భైరవుడు అప్పటిదాకా బ్రహ్మకున్న 5 తలల్లో అబద్ధం ఆడిన తలను తుంచేశాడు. తర్వాత తప్పును తెలుసుకున్న బ్రహ్మ ఆ ఈశుని శరణు వేడుకున్నాడు. పక్కనే ఉన్న విష్ణువు కూడా అప్పటికే శివుడు గొప్పతనాన్ని గ్రహించి శివుడికి నమస్కరించారు. బ్రహ్మ తప్పును క్షమించమని కూడా వేడుకున్నారు. శరణాగత వత్సలుడైన శంకరుడు చల్లబడ్డాడు. ఇంత ముందులాగానే బ్రహ్మకు సృష్టి అధికారం ఉంటుందని, అయితే ఇతర దేవతల్లాగా బ్రహ్మకు ఆలయాలు, పూజలు ఏవీ ఉండవని చెప్పారు. అబద్ధం ఆడకుండా వాస్తవాన్ని తెలిపిన విష్ణువు అందరి చేత పూజలందుకుంటాడని, స్థితికారకులుగా వెలుగొందుతాడని అన్నారు. మొగలి పువ్వును చూసి అసత్యం ఆడిన పాపానికి తన పూజలో మొగలి పువ్వుకు చోటుండదని చెప్పారు. అయితే ఆ మొగలి పువ్వు శివునికి పరిపరి విధాల ప్రణమిల్లింది. భక్తవత్సలుడైన శివుడు అప్పుడు కొంత శాంతించి శివపూజకు పనికి రాకపోయినా శివభక్తులు మాత్రం మొగలి పువ్వులు ధరిస్తారని, అలా జనమును చేతార్థం చేసుకోమని చెప్పి అంతర్ధానమయ్యారు. ఈ కథా సందర్భంలో ఎంతటి వారైనా అసత్యమాడితే పాప ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుందని తెలియజెప్పే సందేశం ఇమిడి ఉంది. మానవులంతా సత్య మార్గంలోని నడుచుకోవాలన్న ఈశ్వర సందేశం ఈ విధంగా అగ్నిలింగంగా వెలిసిన ఆ క్షేత్రమే అరుణాచల క్షేత్రం. శుభం. ఓం నమః శివాయ.